బెట్టింగ్ అనేదే ఒక చట్ట వ్యతిరేకమైన చర్య. కానీ ఎక్కడ ఆగుతాయి? ఒక సంక్రాంతి పండుగలు వస్తే పందెంకేళ్ళ రూపంలో కాసే బెట్టింగ్లు కానీ, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు కాయడం కానీ ఒక్కొక్కసారి ఆ బెట్టింగ్ రాయిల్లో కూడా చాలా టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది. ఆ రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూస్తారు. నరాలు తెగే ఉత్కంఠ వాళ్ళకి. ఎందుకంటే వేలు, లక్షలు, కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాసేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆ బెట్టింగ్ రాయిలకి కొత్త టెన్షన్ వచ్చి పడిందంట. బికాజ్ ఆఫ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటనతో. వాస్తవానికి మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క అన్నట్టుగా మారిందంట. విషయం ఏంటి అంటే, ఆయన ప్రకటన చేయక ముందు వరకు కూడా 1:1.5 అనే బెట్టింగ్ జరిగిందంట. 1:1.5 అంటే 1,00,000 రూపాయలు బెట్టింగ్ చేస్తే వాళ్ళు బెట్టింగ్లో గెలిస్తే 1,50,000 వస్తుంది అనమాట. అంటే ఈ 1,00,000తో పాటు ఇంకో 1,50,000 అదనంగా వస్తుంది. అది 1:1.5. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారో ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళలో ఒక టెన్షన్ పెరిగింది. ఈ రేషియో కూడా మారిందండి. బెట్టింగ్లో చాలా రకరకాలు ఉంటాయి. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. కాకపోతే ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చించుకోక తప్పట్లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని ఎప్పుడు అన్నారో బెట్టింగ్ రాయిలు మళ్ళీ రివర్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇందులో బెట్టింగ్ కాసేవాళ్ళు చాలామంది తమ నాయకుడి మీద, తమ పార్టీ మీద అభిమానంతో కాసేవాళ్ళు కొంతమంది అయితే డబ్బుల కోసం చూసి, వాళ్ళకేం పర్సనల్గా అభిమానం ఏమి ఉండదు. కాకపోతే ఏ పార్టీ గెలుస్తుందని అంచనా వేసుకొని బెట్టింగ్ చేసి తద్వారా వాళ్ళు కాస్తంత లాభాలు ఆర్జించాలనే ఆలోచనతో కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియక సతమతం అయిపోతున్నారంట. పోయేది ఎలాగా పోతుంది, వచ్చేదైనా రాబట్టుకుందాం అనే ఆలోచనతో మొత్తం మీద ఈ ప్రకటన బెట్టింగ్ రాయిలను కూడా టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు.